హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, హై ఎక్స్పెక్టేషన్స్తో ఈ నెల 21న దేవరా సినిమా రిలీజ్ కాబోతుంది సార్. అయితే ఈ మూవీకి సంబంధించి సెన్సార్ మొత్తం పూర్తయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. సెన్సార్ రిపోర్ట్ కూడా, అంటే సినిమా ఏంటి, సినిమా కథ ఏంటి అన్నదాన్ని కూడా బయటకు వచ్చిందని అంటున్నారు. మరి సెన్సార్ ప్రకారం ఈ సినిమా స్టోరీ ఏ విధంగా ఉంది, ఏమన్నా కట్లు చెప్పింది అంటారా? ఏం సార్ సెన్సార్ రివ్యూ ఏంటి? సెన్సార్ అయిపోయింది. దానికి సెన్సార్లో యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఓకే. సో యూఏ అంటే ఇంకా అందరూ చూడొచ్చు. సో అయితే లెంగ్త్ మాత్రం దాదాపు 3 hours ఉంది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే 2 hours 57 minutes 58 seconds, అంటే 178 minutes టోటల్గా వచ్చింది. అంటే దాదాపు 3 hours. ఇంత లెంగ్త్ ఎందుకు వచ్చింది అంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట, అందుకని లెంగ్త్లో ఎక్కువ వచ్చింది. అయితే 4 సీన్లని కట్ చేసినట్టు చెప్తున్నారు. 4 ఏంటంటే, ఒకటేమో ఒక క్యారెక్టరు భార్యను తన్నే సీన్ ఉంది, ఇంకొక క్యారెక్టర్ తల్లిని తన్నే సీన్ ఉంది. ఈ 2 సీన్లను తీసేశారు. అంటే భార్యని ఇలా తన్నడం, తల్లిని ఇలా తన్నడం కరెక్ట్ కాదన్నట్టుగా తీసేశారు. మూడవది కత్తితో బాడీని ఇట్లా లేపుతున్నాడు, అది ట్రైలర్లో కూడా చూసాం మనం, దాన్ని కూడా తీసేశారు. 4వది షార్క్ చేప మీద ఇతను రైడింగ్ ఒక షాట్ ఉంది లాస్ట్లో ఎన్టీఆర్, దాన్ని తీసేశారు. తీలేదు, దాన్ని అక్కడ టిక్కర్ ఏమన్నారు, ఇది సీజీ షాట్, సీజీలో చేసిన షార్కు సొరచేప అని వెయ్యాలి అని చెప్పారు. మామూలుగానే సెన్సార్ మీద అనేక జోకులు ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఎవరికైనా బ్రెయిన్ ఉండేవాడికి ఆ షార్క్, రియల్ షార్క్ మీద అతను రైడ్ చేశాడన్న అని చెప్పినా, ఒకవేళ నిజంగా చేస్తున్నా కూడా ఇవాళ ఎవరు నమ్మరు, ఇది సీజీ లేరో మాకు తెలుసు అని అంటారు. అలాంటిది ఇక్కడ మళ్ళీ సీజీ అని వేయడం ఏంటి అంటే, మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఒక హిపోక్రసీ కనిపిస్తుంది. బయటేమో ఎక్కడ చూసినా సిగరెట్లు తాగుతుంటారో అన్నీ జరుగుతుంటాయి. సినిమాలో సిగరెట్ తాగితే మాత్రం స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేయాలి, అక్కడ ప్రమాదకరం అని. మందు తాగితేమో అదే, ఎక్కడ చూసినా అమ్ముతుంటారు, తాగుతున్నారు. సినిమాలో మాత్రం దీనివల్ల ఏమవుతుంది, కథలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఇవే బయటకు వస్తే కథలో ఇన్వాల్వ్ కావడం ఆడియన్స్ మానేస్తారు. సో ఇది ఒక హిపోక్రసీ. అట్లాగే బయట రోజు కొన్ని కోట్ల జంతువులను తినేస్తున్నారు మనుషులు, అది కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, ఇంకోటి. కానీ ఇక్కడ ఒక చిన్న పక్షి గాల్లో ఎగురుతున్నా, అది కనబడినా కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వరు. సో ఆ పక్షిని గాయపరచలేదనో, లేకపోతే ప్రాపర్గా చేశామనో, లేకపోతే అది సీజీ అనో ఇవ్వాలి. అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారు, రియల్గా ఏదైనా వాడినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ పామ్ వాడతారు సినిమాలో, కానీ సీజీ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు ఈ బాధలు పడలేక. అంటే ఒక మీనింగ్లెస్గా అయిపోతుంది. బయట సమాజంలో ఎట్లా జరుగుతుంది, సినిమా మాత్రమే ఎందుకు దీనికి బాధ్యత వహించాలి అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు అలాగే ఇది సీజీఐ అని పెట్టడం అంటే ఎంత మూర్ఖత్వమో అర్థమవుతుంది. ఇక కథ విషయానికి వస్తే, కథ కూడా లీక్ అయింది, సెన్సార్ రివ్యూ వచ్చింది. అంటే సెన్సార్ సభ్యులు మినిమం 4 చూడాలి, దీంట్లో ఎక్కువ మంది చూసినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి మామూలుగా లీక్ అవుతుంటాయి. అలా లీక్ అయింది వచ్చి ఏంటంటే, ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న సినిమా అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇది రొటీన్ కథ అని చెప్తున్నారు, మామూలు చాలా సినిమాల్లో ఉండే కథే. ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళని గుర్తుకొస్తుంది కొన్ని చోట్లని. ఆంధ్ర వాళ్ళల్లో కూడా తండ్రి కొడుకులుగా అంటే డబుల్ యాక్షన్ ఉంది. అట్లాగే దమ్ములో కూడా అమాయకమైన క్యారెక్టర్ ఎన్టీఆర్ది ఉంది. అలాగే ఈ 2 గుర్తొస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో 3 క్యారెక్టర్ల చుట్టూ ప్రధానంగా సినిమా తిరుగుతుంది. ఒకటి దేవర తండ్రి క్యారెక్టరు, వర తండ్రి కొడుకు క్యారెక్టరు, బైర విలన్ క్యారెక్టరు. ఈ 3 క్యారెక్టర్ల చుట్టూ సినిమా తిరుగుతుంది. అంటే ఒక ట్రైబ్ ఉంటారు, వాళ్ళు అతి భయంకరమైన ట్రైబు. ఆ ట్రైబు వాళ్ళకి భయం అనేది తెలీదు, సముద్రం దగ్గర ఉన్న ట్రైబు. సో జనరల్గా ప్రపంచంలో అనేక సముద్రం దగ్గర ఉన్న ట్రైబ్స్ ఇలాగే ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, సముద్రంలో వచ్చే, తమ ఏరియాల్లో వచ్చే పడవల మీద కావచ్చు, షిప్పుల మీద కావచ్చు దాడి చేసి వాటిని దోపిడీ చేసి అమ్ముకొని బతుకుతుంటారు. అలాంటి ట్రైబ్ అనమాట. చాలా చోట్ల పైరేట్స్ అంటారు వీళ్ళని.
సోమాలియాలో కూడా ఇప్పటికి కూడా వెరీ పాపులర్. వాళ్ళు $1,000,000 సంపాదనలో ఉంటారు ఈ సోమాలియా పైరేట్స్. అలాంటి ఒక కథని తీసుకున్నారు. సో వీళ్ళకి భయం అనేది తెలీదు. అలాంటి దాంట్లో దేవర్ అనే వ్యక్తి, అతను ఎవరు ఏంటి అనేది సినిమాలో చూడాలి. ఆ దేవర్ అనే వ్యక్తి వచ్చి ఇది కరెక్ట్ కాదు, మీరు కష్టపడి సంపాదించుకోవాలి, ఎవరిని దోపిడీ చేసి సంపాదించుకోవడం కరెక్ట్ కాదు. సో నేను మీకు భయం అంటే ఏంటో నేను చూపిస్తానని ఇతను వాళ్ళకి భయం అంటే ఏంటో చూపిస్తాడు. అందుకనే డైలాగ్ కూడా ఉంది మనకు, ధైర్యం బతకడానికి ధైర్యం ఉండాలి తప్ప దొంగతనానికి ధైర్యం కాదు, మీకు కానీ అది లేకపోతే నేను మీకు భయంని చూపిస్తాను అని. అట్లాగే ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్లో కూడా ఉంది. అంటే వాళ్ళకి కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, సో ధైర్యం ఒకటే ఉంది. అలాంటి భయం లేని వాళ్ళకి కళ్ళల్లో భయం పొరలను కమ్ముకున్నాయి అని వస్తుంది. అంటే దేవర వాళ్ళకి భయాన్ని చూపిస్తాడు. సో ఈ క్రమంలో ఆ ట్రైబ్ లీడర్గా ఉంటున్న బైరా సైఫ్ అలీ ఖాన్ చేశాడు. ఇతని బలాన్ని చూసి ఇతన్ని డైరెక్ట్గా మనం ఎదుర్కోలేమని అతనికి ఫ్రెండ్ అవుతాడు. సో ఫ్రెండ్ అయిన తర్వాత సమయం చూసి అతన్ని సముద్రంలోకి తీసుకెళ్ళి ఇతను సముద్రంలో అతన్ని చంపేశాడంటే చంపాడా లేదో తెలియదు, కానీ అతను అప్పటి నుంచి ఇంకా మిస్ అవుతాడు. దాదాపు ఒక 2 ఏళ్ల పాటు కనిపించడు. దాంతో ఇక్కడ కొడుకు వరాయేమో అతి పిరికివాడిగా ఉంటాడు. చివరి కుస్తీ పోటీల్లో కూడా పాల్గొనడానికి భయపడుతూ ఉంటాడు. అందుకని మనకి ట్రైలర్లో కూడా ఆ డైలాగ్ ఉంది, ఇతని తండ్రి రూపం వచ్చింది కానీ రక్తం రాలేదు, ఒట్టి పిరికోడు అనే డైలాగ్ ఉంది మనకి. సో జాన్వి చెప్తుంది. సో అలాగా ఉన్నవాడు తండ్రి వెళ్ళిపోవడం పట్ల కూడా అతనికి కోపం ఉంటుంది. అందుకనే పని మీద పోయినాడైతే పని అయినాక ఇంటికి వస్తాడు, పంతం మీద పోయినాడు కాబట్టి రాలేదనే డైలాగ్ కూడా అతను చెప్తాడు. సో ఈ కాంటెక్స్ట్లో తర్వాత అజయ్ సముద్రంలో ఒక అతన్ని చూశానని చెప్తా అంటాడు, అదే దృశ్యం నాకు వస్తుందని. సో అలాగా మళ్ళీ దేవర వచ్చాడా, లేకపోతే వరనే దేవరగా మారి, అంటే ఇక్కడ పిరికివాడిగా నటిస్తూ తనే దేవరుగా మారి తన తండ్రి ఆశయం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడా అనేది ట్విస్ట్ బేసిక్గా. అంటే చిన్న ఈ కథ అంతా కూడా ట్రైలర్లో కూడా మనం జాగ్రత్తగా చూస్తే కనబడుతుంది. సో ఓవరాల్గా సెన్సార్ రివ్యూ ఏంటంటే ఈ సినిమా కథ రొటీన్గా ఉన్న కొత్త ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు, కొత్త కొరటాల శివ కనిపిస్తున్నాడు. అంటే స్టైల్ అంతా కూడా చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగా తీస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. అయితే యాక్షన్ సీక్వెన్సెస్, వైలెన్స్ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సముద్రం బ్యాక్డ్రాప్లో ఆల్రెడీ మనకు ఛత్రపతి లాంటి సినిమాలు వచ్చినా కానీ ఇది కొంత కొత్తగా ఉంటుంది. సముద్రం మీద అనేక ఫైట్లు, షార్క్తో ఇది, ఎందుకంటే ఛత్రపతి నాటికి ఇంత సీజీ డెవలప్ అవ్వలేదు. సో అట్లీస్ట్ తెలుగులో. సో ఇప్పుడు సీజీ వర్క్ కూడా తెలుగులో కూడా బాగా అడ్వాన్స్డ్ అయింది కాబట్టి బాహుబలి తర్వాత. సో దీంట్లో కూడా మంచి సీజీ వర్క్ చేశారు. చాలా వరకు ట్రైలర్లో బ్రహ్మాండమైన షాట్లన్నింటినీ ట్రైలర్లో రివీల్ కాకుండా సర్ప్రైజ్ కోసం ఉంచారు. కథను ముందుగా ఎందుకు పరిచయం చేశాడంటే ఆల్రెడీ జనాలకి కథ కాంప్లెక్స్ లేకుండా, మామూలుగా రాజమౌళి మెథడ్ అదే, రాజమౌళి సినిమాల్లో కథ పెద్ద కాంప్లెక్స్ ఉండదు, వెరీ సింపుల్ స్టోరీ ఉంటుంది. కానీ ఆ మేకింగ్ స్టైలు, క్యారెక్టరైజేషన్స్, ఎమోషన్స్ వాటి మీద ఎక్కువ వెళ్తారు. సో అదే ప్యాటర్న్ శివ కూడా దీంట్లో వెళ్ళినాడు. కథ సింపుల్గా ఉంటుంది. ఒక ట్రైబ్ భయం లేని దొంగతనం చేసే ఒక ట్రైబ్ని ఇతను ఎలా వచ్చి మార్చాడో, ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, తర్వాత తండ్రి కొడుకులు నిజంగా తండ్రి చనిపోయాడా, లేకపోతే అతను కూడా ఉన్నాడా, లేకపోతే ఇతనే తండ్రిలాగా యాక్ట్ చేస్తున్నాడా, ఇవన్నీ ట్విస్టులతో సాగిపోతుందన్నమాట. సో ఆ ట్విస్టులను అయితే రివీల్ చేయలేదు ట్రైలర్లో. సో తండ్రి కొడుకులనే రివీల్ చేశారు, కథ కొంత బేసిక్ కథ రివీల్ చేసి, కానీ అనేక ట్విస్టులు, స్క్రీన్ ప్లే ట్విస్టులు ఉన్నాయి. మామూలుగా శివ కథలో క్యారెక్టర్లు నార్మల్గా ఉంటూ